నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు రామగిరి మండలం రత్నపురం గ్రామంలో సింగరేణి ద్వారా నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జి అరుణశ్రీతో కలిసి ప్రారంభించారు. చూస్తున్న మా ఎంపీ గారు ఏదైనా పెద్ద పాఠశాలలో చదువుతుంటారు, నేను కూడా ఏదైనా పెద్ద పాఠశాలలో చదువుతున్నాను. లేకుంటే ఇక్కడ కూర్చున్న మా పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద పాఠశాలలో చదువుకోవచ్చు. పెద్ద పాఠశాలలో చదువుతున్నప్పటికీ మీకు ఉన్న ప్రతిభ వారికి ఉండదు అనే ఒక బలమైన నమ్మకంతో ముందుకు పోతే మాకంటే అందరికంటే ఎక్కువ రీతిలో మీరు ఫలితాలు చూపెట్టే యోగ్యత ఉంది మీ అందరికీ. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన కార్పొరేట్ స్కూల్స్ కంటే ఎక్కువ రీతిలో అక్కడ ఉన్న పబ్లిక్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థుల కంటే ఎక్కువ ప్రతిభ మాలో ఉన్నదని చూపెట్టడానికి మీలో ప్రతిభ ఉంది. ఆ పోటీతత్వం, ఆ వ్యక్తిత్వాన్ని పెంపొందించే కార్యక్రమంలో ఈ పాట ఉపయోగపడి ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మీ భవిష్యత్తు కూడా 3 పువ్వులు 6 కాయలు నిరంతరం చదువుల్లో ఉండి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీ తల్లిదండ్రులకు గర్వంగా ఈరోజు తల్లిదండ్రులు ఎవరైనా కానీ, తల్లిదండ్రులు పెద్దోళ్ళే కానీ, కూలి నాలి చేసుకునే తల్లిదండ్రులే కానీ, కష్టపడి ఉద్యోగం చేసి చదివించే తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఒకటే, మా పిల్లలను చదివించాలి, మా పిల్లలు మాలా కష్టపడద్దు, మంచి చదువుకొని పెద్ద ఉద్యోగాలు సాధించి మంచిగా స్థిరపడాలని ఆలోచన చేసే తల్లిదండ్రులకు గర్వంగా మీ చదువు ద్వారా రేపు మంచి ఉద్యోగాలు సాధించి సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని మంచి చేయాలనే ఒక తపనతో దృష్టితో వేదికపై ఉన్న మీ డిఓనో, మీ ఈ గారో, మీ ప్రిన్సిపలో, మీ ఉపాధ్యాయురాలో, ఆర్డీఓ గారో పెద్ద పెద్ద అధికారులు కావాలని ఆ పోలీసులు చూడంగానే సెల్యూట్ పెడతాం కదా, సెల్యూట్ పెట్టాలి మాకు కూడా అని ఆలోచన చేసి ఆ ఉద్యోగాలు సాధించే
ఒక ఆలోచనతో మీరందరూ కూడా ముందుకు పోవాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ బాగా మాట్లాడింది అమ్మా ఇంగ్లీష్లో. ఐ అప్రిషియేట్ యూ వెరీ గుడ్. దట్ ఈస్ ద స్పిరిట్ రిక్వైర్డ్. ఎవ్రీబడి కెన్ స్పీక్ ఇంగ్లీష్ యాజ్ they speak, as our MP can speak. So it all depends upon your personality development. Everybody has to speak. You should shed away the stage fear. You should shed away, move away from the fear what you have. You should improve your personality. This personality of yours which shows and which reflects confidence is required for this society. So you have done great. I appreciate the artists who have performed a skit over here. Good job. All the best. Good luck. నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఒకటి, ఈ కేజీబీవీ పాఠశాలలో చదువు చెప్తా ఉన్న ఉపాధ్యాయుని సోదరులందరికీ, ఈ పాఠశాలలో చదువుతా ఉన్న చిన్నారులందరికీ, అదేవిధంగా నాతో పాటు అనేక మంది ఈరోజు ఇక్కడికి వచ్చి పెద్దలందరూ వచ్చి మిత్రులందరికీ, పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. వివేకా గాంధీ బాలికల విద్యాలయం సంబంధించి 5వ సంవత్సరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బాలికలకు సంబంధించిన విద్యను పెంపొందించాలి, గర్ల్ ఎడ్యుకేషన్ ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి, దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి బాలిక చదువుకోవాలి, ఆ చదువుకునే ప్రయత్నంలో వారికి ఎక్కడా ఇబ్బంది రాకూడదు. ప్రధానంగా అడుగు వర్గాలు, బలహీన వర్గాలు, పేద వర్గాలకు సంబంధించిన ఆ కుటుంబాలకు సంబంధించి ఆ కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందుల వల్ల చాలా మంది అమ్మాయిలు చదువుకోలేకపోతా ఉన్నారు. చదువుకునే ప్రయత్నం చేసినప్పుడు చిన్నగా గ్యాప్ వచ్చిన తరుణంలో వారికి పూర్తి స్థాయిలో విద్యను అభ్యాసం చేయించాలని ఒక తృష్ణ, ఒక ఆలోచన ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మండలం మరి మొదటగా పన్నూరు విలేజ్ సంబంధించిన ఈ పాఠశాల మరి దాదాపు 225 మంది పిల్లలు చదువుతా ఉన్న సందర్భంలో వారందరికీ ఈరోజు ఈనాటి వరకు ప్రిన్సిపల్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. చిన్న స్కూల్లో ఉండి కూడా ఇబ్బంది పడుతూ పిల్లలను చదివించాలనే ఆంక్షతో వారి కుటుంబ సభ్యులుగా పిల్లలందరినీ చదివించే కార్యక్రమంలో వారు ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో వారు చేసిన నిజంగానే కృషి ఈరోజు మీలాంటి ఇప్పుడే చూస్తా ఉన్నాం. రామగిరి కేజీబీవీ స్టూడెంట్ సాహస్రకు సంబంధించి 2nd ప్లేస్ వచ్చింది స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ లో, వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా అక్షయ 10 GPA సాధించి ఈ విధంగా 20 మంది 40 మందిలో 9 సాధించి మరి మండలంలోనే మొదటి స్థానంలో నిలిపిన మరి పాఠశాల సంబంధించిన ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. అదేవిధంగా అక్షిత మరి డ్రాయింగ్ కాంపిటీషన్ లో మొదటి స్థానంలో నుంచి మరి స్కూల్కి వందనిచ్చిన ఇంతమంది చిన్నారులకి మరి వారికి ఉన్న పోటీతత్వం, వారికి ఉన్న ప్రతిభను ఈరోజు ఈ పాఠశాల ద్వారా ముందుకు పెట్టి నడిపిస్తా ఉన్న తరుణంలో ఈ పాఠశాల నిర్మాణం జరిగి దాదాపు మరి 300 లక్షల రూపాయల మేరకు 3.5 కోట్ల రూపాయలు వెచ్చించి గ్రౌండ్ ఫస్ట్, 2nd ఫ్లోర్ సంబంధించి క్లాస్ రూమ్స్ తో పాటు ల్యాబొరేటరీ అన్ని విధాలుగా ఇక్కడ డార్మెటరీస్ సంబంధించి వారికి సదుపాయాలు కలిగాలని ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు ఇంత మంచి సదుపాయం కలిగించింది. And I'm also very lucky to study in this school, sir. And our school also providing a good education for us, sir. And I'm also very, very glad to meet you all, sir. It's a wonderful opportunity, sir. All the teachers and all the teaching staff, non-teaching staff, all are motivating us very well, sir. And we are also trying to achieve some more 10 GPAs in our school, sir.
we are very happy, sir. Sir, but please provide some furniture in our classroom, sir. Like benches, and we also need some lab equipment, sir. So please try to provide us, sir. And it's very honor to meet you, sir. So also try to provide a compound one also, sir. And we also want to play games also, sir. So please provide playground also, sir. Thank you for being this part of this, sir. We are very happy, sir. Thank you for giving me this wonderful opportunity. అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రాష్ట్ర బడ్జెట్లో చేర్చి అగ్రిగోల్డ్ బాధితులకు 500 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని మధ్యలో దినేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులు బాండ్లతో నిరసన చేపట్టారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. డబ్బుల విషయంలో పోరాడదాం పోరాడదాం అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు వచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులను వెంటనే పోరాడదాం 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 అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు వచ్చేంత వరకు పోరాడదాం పోరాడదాం. గోదావరి కనిలో అగ్రిగోల్డ్ బాధితుల నుండి మరి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుండి ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులు బాండ్లతో నిరసన తెలియజేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1995 నుండి అనేకమైనటువంటి ప్రజలు చిన్న చితక పనులు చేసుకుంటూ తమ పిల్లల కోసం, పెళ్ళిళ్ళ కోసం, ఇంటి నిర్మాణాల కోసం రెక్కాడితే డొక్కాడని ప్రజలు కాయా కష్టం చేసుకొని, పోగు చేసుకొని ఏజెంట్ల ద్వారా, కస్టమర్ల ద్వారా అగ్రిగోల్డ్లో డబ్బులు డిపాజిట్ చేస్తే 2015లో అగ్రిగోల్డ్ దాదాపు 8 రాష్ట్రాలలో 7,000 కోట్ల రూపాయలను పట్టుకొని ఉడాయించడం జరిగింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 లక్షల మందిని మోసం చేస్తే అక్కడ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ పక్షాన పోరాడి ప్రభుత్వం మెడలు వంచి దాదాపు 14 కోట్ల రూపాయలు బాధితులకు అందించింది. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు 2,60,944 మంది మరి అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసినటువంటి కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ 2,66,944 మందికి దాదాపు 420 కోట్ల నుండి 500 కోట్ల రూపాయల వరకు రావాల్సిన నిధులున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఆస్తులు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 1000 కోట్ల రూపాయల ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అగ్రిగోల్డ్ బాధితులకు 500 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించి ఏదైతే 5,000 నుంచి లక్షలాది రూపాయలు డిపాజిట్ చేసుకున్నారో వారందరికీ సమగ్ర విచారణ చేసి ఈ బాధితులు మోసపోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి వాళ్ళు కష్టపడ్డటువంటి డబ్బులను ఇవ్వాలి. అదేవిధంగా అనేక మంది కొంతమంది ఇబ్బంది పడి ఈ డిపాజిటర్లు కస్టమర్ల ద్వారా, ఏజెంట్ల ద్వారా ఇబ్బందులు పడి ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. వారికి కూడా నష్టపరిహారం 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అగ్రిగోల్డ్ బాధితులతో మరి వారికి డబ్బులు వచ్చేంత వరకు నిరంతరం పోరాడతామని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పారిశ్రామిక ప్రాంతంలో అగ్రిగోల్డ్ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఇవాళ కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. దరిదాపుగా 1000 సంఖ్యలో ఇక్కడ ప్రాతినిధ్యం ఉంటారు. వీళ్ళందరికీ కూడా 95 నుండి మొదలుపెట్టి ఆ సంస్థ ఉడాయించినంత వరకు కస్టమర్లుగా డబ్బులు కట్టిన వాళ్ళే. వీళ్ళందరికీ కూడా డబ్బులు
తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇప్పించవలసిందిగా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దశల వారీగా ఈ డబ్బులు వచ్చేంత వరకు ఆందోళన పోరాట కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి ఏఐటీసీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి బ్యాంకర్లకు అనుమతి ఇచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ డబ్బులకు సంబంధించిన బాధ్యత అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం పెట్టి మన పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే డబ్బులు ఇప్పించిందో అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని డబ్బులు ఇప్పించవలసిందిగా ఈ మీడియా ద్వారా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల 28న గోదావరికని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ 7వ మహాసభను మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం మంత్రిగా మండలం పెద్దంపేట గ్రామంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సంఘం గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు కోడిపుంజల స్వరూప అధ్యక్షతన ఏర్పాటు చేసిన మహాసభ కరపత్రాలు విడుదల కార్యక్రమానికి పీఓడబ్ల్యూకే జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నెల 28వ తారీఖున గోదావరిలో ప్రగతిశీల మహిళా సంఘం 7వ మహాసభ జరుగుతుంది. ఈ జిల్లా మహాసభకు పెద్దంపేట నుండి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. అట్లనే స్త్రీలపైన అణచివేత దోపిడీ కొనసాగుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలపైన పసిపిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో సుల్తాన్బాద్లో ఒక 6 ఏళ్ల పసిపాప పైన బలరాం అనే వ్యక్తి, బీహార్ చెందినటువంటి వ్యక్తి మద్యం సేవించి అర్ధరాత్రి అమ్మ పక్కకు నిద్రిస్తున్నటువంటి పాపను ఎత్తుకెళ్లి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు. ఇది ఒక మానవ మృగం చేసినటువంటి ఘటన. ఇట్లాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, వారిని కఠినంగా శిక్షించాలని, ఇట్లాంటి దుర్మార్గులకు కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరి రాష్ట్రంలో అంతటా కూడా మైనర్ బాలికలపైన, స్త్రీలపైన, మహిళలపైన లైంగిక వేధింపులు, హత్యలు జరుగుతున్నాయి. వీటిని ప్రభుత్వం వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే వరకట్న హత్యలు కూడా జరుగుతున్నాయి. మరి మైనర్ బాలికలపైన, చిన్నపిల్లలపైన ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలని ప్రభుత్వం వెంటనే ఖండించి మరి ఇలాంటివి జరగకుండా కఠినమైనటువంటి చట్టాలను అమలు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తాము. మరి ఇట్లాంటి తరుణంలో మరి ప్రగతిశీల మహిళా సంఘం 7వ మాసం జరుగుతుంది. మరి ఉద్యమాన్ని సమీక్షించుకొని మరి పోరాట రూపాన్ని మనం ఎంచుకొని భవిష్యత్తులో స్త్రీలను చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా కోరుతున్నాను. మహిళలు కూడా స్త్రీ పురుష సమానత్వంపై పోరాడాలి. అదేవిధంగా స్త్రీలపై జరుగుతున్నటువంటి అణచివేత దోపిడీ కూడా, గృహ హింసకు కూడా వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిస్తుంది. ఈరోజు పెద్దంపేట గ్రామ చంద్రపాటి సమావేశం జరుగుతున్నాం. ఈ నెల 28వ తారీఖున ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ పెద్దపల్లి జిల్లా మహాసభ జరగబోతుంది. ఈ మహాసభలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా స్త్రీలపై అణచివేత దోపిడీ అత్యాచారాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. నాగర్ కర్నూలు నుండి తుడుకుర్తి వయా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి మీదుగా సగల్పల్లి నుంచి వనపర్తికి వెళ్లే నూతన పల్లె వెలుగు బస్సుని ప్రారంభించిన ఎమ్మెల్యే కుచుకుల రాజేష్ రెడ్డి బస్సు నడుపుతూ తుడుకుర్తి వరకు వెళ్లిన ఎమ్మెల్యే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఏన్కూర్ మండలం గార్లఒడ్డు పీర్లను సందర్శించి మహిళలతో మాది ఆడి అలరించారు. పీర్లకు ముడుపు కట్టిన ఎమ్మెల్యే అనంతరం మత పెద్దలతో మాట్లాడి పలు అభివృద్ది కార్యక్రమాల్లో ప్రథమ స్థానం గార్లఒడ్డు పీర్లకు కల్పిస్తానని అన్నారు. ఎమ్మెల్యేతో పలువురు ఫోటోలు, సెల్ఫీతో దిగి ఆకట్టుకున్నారు.
పేర్లకి వెళ్ళండి, పైకి రండి. ఓకే. రామగుండం నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన వారికి అందించాలని న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జేవీ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వేముల అశోక్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఒక హైదరాబాద్లో 65,000 అలాగే రాష్ట్రంలో లక్షలాది డబుల్ బెడ్రూమ్ గృహాలను నిర్మించి వృధాగా పక్కకు పెట్టారని, ప్రజాధనాన్ని ఈ విధంగా వృధాగా చేయడం సరైంది కాదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టి వాటికి సకల సదుపాయాలు కల్పించి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ గృహాల నిర్మాణం చేపట్టి కొన్ని లక్షలాది గృహాలను నిర్మించి గాలికి వదిలేయడం జరిగింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 65,000 గృహాలు నిర్మించి పక్కన పడేయడం జరిగింది. మరి ఇట్టి గృహాలు ప్రజాధనముతో నిర్మించబడ్డ గృహాలు కాబట్టి ప్రజాధనము ఆ విధంగా వృధా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము వాటిని మరింత మెరుగుపరిచి ప్రజలకు కేటాయించాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ కోరడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ యొక్క వివక్షకు వెళ్లకుండా గత ప్రభుత్వం నిర్మించింది కదా వాటిపై మాకేంటి అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వివక్షకు వెళ్లకుండా వారికి పేరు వస్తుంది, మేము వాటిని ప్రారంభిస్తే మాకేంటి లాభం అనే ఆలోచనకు వెళ్లకుండా ప్రజాధనాన్ని ప్రజలకు చేరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేసి సకల సౌకర్యాలు కల్పించి వాటిని వెంటనే ప్రజలకు అందజేయాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ కోరడం జరుగుతుంది. ఒకవేళ ఆ విధంగా కనుక చేయకపోతే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎన్నో ఉద్యమాలు చేసి ఆ యొక్క తప్పు జరగకుండా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క గృహాలను సద్వినియోగమయ్యేలా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పలు అంతస్తులు నిర్మించి వాటికి లిఫ్టులు పెట్టకపోవడము పాపము, నేరము కిందికి వస్తుంది. 5-6 అంతస్తులు నిర్మించి లిఫ్ట్ పెట్టకపోతే ఆ గృహాలలో బ్రతికే వాళ్ళు నరకవేతన అనుభవిస్తారు. కాబట్టి ఈ యొక్క లోపాలన్నింటినీ సరిదిద్దాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాం. జై జ్యోతినగర్ ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని 2 దొంగలు 2 ఇళ్లలో చోరీకి ప్రయత్నించారు.
పీటీఎస్ కాలనీలోని సి టైప్ క్వార్టర్లలో ఇద్దరు గుర్తు తెలియని దొంగలు ముఖానికి ముసుగులు వేసుకుని చేతిలో ఇనుపరాడు పట్టుకుని సి టైప్ క్వార్టర్లో చొరబడి ఇంటి కాంపౌండ్ లోపలే ఇంటి చుట్టూ తిరుగుతూ చోరీకి ప్రయత్నించారు. అభాగ్యులకు అండగా ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి నిలుస్తుందని నక్కరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 72 మందికి 22,84,500 రూపాయలు సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే వేముల వీరేశం లబ్ధిదారులకు అందజేశారు. ఓకే అల్లపాడు స్వామి చిట్టాలు చిట్టాలు ఏ విశ్వాంత్ రెడ్డి ఏ లావణ్య కే ఎల్లమ్మ ఏ విశ్వాంత్ రెడ్డి నగరిగా రండి ముందుకు రండి పిలవడానికి ముందుకు రండి. విశ్వాంత్ రెడ్డి నగరిగా మీరే విశ్వాంత్ రెడ్డి కే ఎల్లమ్మ రాసుకుంటాం. ఇంకా మేము వేరే దానికి ప్రిపేర్ అయినాం, దీనికి ప్రిపేర్ కాదనుకున్నటువంటి వాళ్ళు వేరే ఉద్యోగం రాకుండా ఉంటే మళ్ళీ మరొక 6,000తో మళ్ళీ కూడా డిఎస్సి వేస్తామని చెప్తాం. అంటే ఈ డిఎస్సిని మళ్ళీ వేయడంతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్ని ఒక చట్టబద్ధత తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి ఖాళీలు ఉన్నాయో మార్చి, ఏప్రిల్, ఫిబ్రవరి నాటికి వచ్చేటటువంటి డిసెంబర్ లోపు నోటిఫికేషన్ వేసి ఇది నిత్యము ఒక ప్రక్రియగా కొనసాగిస్తాం. ఇది మా కమిట్మెంట్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తాం. కాబట్టి ఇంత కమిట్మెంట్తో, ఇంత నిబద్ధతతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరందరూ కూడా ఆశీర్వాదం, చేయూతనిచ్చి అండదండగా నిలబడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ కొద్దిగా అందరు రావడానికి ఈ 7 నెలల కాలంలో మేము చాలా గ్రామాలకు తిరుగుతున్నప్పుడు గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినాం, అవి వస్తాయా రావాయా, అవి ఏడున్నాయి అనేటువంటిది ఒక ప్రశ్న మాకు ఎదురయ్యేది. మా మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా మేము పోయినప్పుడు అడుగుతుర్రు, అంటే ఆ పేరు లేదు, లిస్ట్ లేదు, మాకు ఆ డేటా మా కాడ లేదు, ఆ పేర్లు లేవు, ఏం చేయాలనేటువంటి ఒక అర్థం కాని పరిస్థితుల్లో మాకు నోటీస్కి వచ్చినటువంటి పేర్లు రాసుకొని పోయి మా అక్కడ సిసి మధు ఉంటాడు, ఆయన కూడా హెల్త్ డిపార్ట్మెంటే కాబట్టి మధు ఏదైనా చేయాలి, మన నియోజకవర్గం నుంచి అక్కడికి పేర్లు ప్రపోజ్ చేయబడ్డటువంటి మొత్తం మా కాడికి జిరాక్స్లు వస్తే జిరాక్స్లు తీసుకో, పేర్లు వస్తే పేర్లు తీసుకో,
నువ్వు తిప్పలు పడి ఎన్ని మనం ఎన్ని ఉంటే అన్ని బయటికి తీసుకురావాలి. 50,000 వచ్చినా 60,000 వచ్చినా 70,000 వచ్చినా అలా కొద్దిగా ఆసరా ఇది పేదవాళ్ళకి అని చెప్తే దాదాపు 2 మనుషులు కష్టపడి ఒక 72 వరకు పట్టుకురాగలి. నేను కూడా ఇంకా ఇంకెన్నో పట్టుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేశాను. అప్పటికీ రాజకీయ భేషజాలో పోవద్దని చెప్పేసి ఒక ప్రయత్నం చేశాను. గతంలో ఈ పంపించినటువంటి వాళ్ళకి ఏమైనా డేటా ఉంటే ఇవ్వండి, మేము ప్రయత్నం చేసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. అటువైపు నుంచి సమాచారం కూడా లేదు. ఎందుకంటే మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రజలంతా మనోళ్ళు, పేదవాళ్ళు, కపటం లేనటువంటి వాళ్ళు, కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు ఒకటే చెప్తారు, ఎన్నికల తర్వాత పార్టీలు చూడొద్దు, రాజకీయాలు చూడొద్దు, సేవ చేయాలి, సర్వీస్ చేయాలి. ఆ సేవ చేస్తూ సర్వీస్ చేస్తూ ప్రజలు మనల్ని హక్కును చేర్చుకుంటారని చెప్పేసి పదే చెప్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తారు, ఏ పేదవాళ్ళు అన్యాయానికి గురవుతారో వాళ్ళ పక్షాన మనం ఉండాలి. ఎటే టైంలో గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ క్యాడరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గత ప్రభుత్వంలో గత పాలనలో జరిగినట్టుగా పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీ లేదు, పార్టీలో భేషజాలు లేవు. చక్కగా వచ్చేసి ఇక్కడ సాయి ఉంటాడు, ఇది ఇవ్వండి, బాగానే మీకు కబుర్లు చేస్తాడు, తీసుకొచ్చేయండి. ఎక్కడ ఏడా కూడా మరేళ్ళు అవసరం లేదు. అంత స్వేచ్ఛ, అంత ఫ్రీడమ్, ప్రజాపాలన వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు అట్లా తీసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి తోడు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 లక్షల రుణాలను మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దానికి అనేక గందరగోళాలు, ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు. ఈరోజు నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, 2 లక్షల రుణాల్ని బరాబరి మాఫీ చేస్తాం. ఏ పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా, ఎవరికి ఇది కాకుండా, పేదవాళ్లకు వడ్డీతో కలిపి 2 లక్షలు ఉంటే వడ్డీతో కలిపి 2 లక్షలు ఉంటే కూడా వడ్డీతో కలిపి 2 లక్షలు కూడా మాఫీ చేస్తామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్ననే మాట్లాడారు. కాబట్టి చాలా చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉంది, చాలా చిత్తశుద్ధితో ఉన్నది. ప్రభుత్వం రాగానే రాఘవరెడ్డి గారు చెప్పినట్టు, ఇంతకుముందు యేసుపాదం గారు చెప్పినట్టు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, 7 లక్షల కోట్ల రూపాయలకు అప్పుకు వడ్డీలు గడుపు ఈ ఉన్న పథకాలన్నింటినీ కూడా కంటిన్యూ చేస్తూ 6 గ్యారంటీని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ఒక దానికి మన ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు పోతుంది. దీంట్లో మనం చూస్తున్నాం, నిన్న మన డిఎస్సి ఉద్యోగాలు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ కొంచెం వాయిదేయాలి ఉద్యోగాలు. మన ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సిని 11 గతంలో గత ప్రభుత్వం 5,000 నోటిఫికేషన్ 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటిస్తే దాన్ని పెంచి 11,000 జాబులతోనే నోటిఫికేషన్ వేసాం. నోటిఫికేషన్ వేసిన తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఏం చేస్తున్నారు, ప్రతిపక్షాలకు ఏం పని లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలవుతుంటే, రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అమలవుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి దీన్ని చెడగొట్టడం కోసం, దీనికి మద్దతు తీసుకురావడం కోసం అక్కడక్కడ ధర్నాలు ఇది చెప్పించింది. సింగరేణి కార్మికుల సొంతింటి కళ నెరవేర్చాలని, ప్రతి కార్మికుడికి 250 గజాల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి సహకరించాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి సారంగపాణి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బీఎంఎస్ 28వ ద్వైవార్షిక మహాసభలు శ్రీరాంపూర్ ఎంఎం గార్డెన్లో సుమారు 1000 మంది 11 ఏరియాల నుంచి వెళ్ళి 1000 మంది కార్మిక ప్రతినిధులతోని సభ ఘనంగా నిర్వహించడం జరిగింది. పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా కాషాయంతో ఇవాళ కార్మికుల మనోధైర్యాన్ని నింపింది, ఆత్మగౌరవాన్ని కాపాడింది. అట్లనే ఈ మహాసభల ద్వారా నూతన కమిటీ ఎన్నుకోవడం, 2 సంవత్సరాలకు ఒకసారి ఉన్న ఈ కమిటీ
రాబో 2 సంవత్సరాల కాలంలో సింగరేణికి సంబంధించిన ప్రధాన అంశాలన్నింటినీ కూడా తీర్మానాలు కూడా ప్రవేశపెట్టి మోజువాని ఓటుతోని కార్మికుల సమక్షంలో పెద్ద మొత్తంలో తీర్మానాలు పాస్ అయినాయి. దాంట్లో ప్రధానంగా సింగరేణి కాలేజీకు సంబంధించిన బొగ్గు గనుల వేలంపాట ఏదైతే ఉన్నదో దాన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తూ ఉన్నాయి, కార్మిక సంఘాలు కూడా రాజకీయం చేస్తూ ఉన్నాయి, దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. అనవసరమైన వాతావరణం పారిశ్రామిక ప్రాంతాలలో బొగ్గు గనులలో ఓపెన్ కాస్ట్లలో డిపార్ట్మెంట్లలో సృష్టిస్తూ ఉన్నారు. దానికి స్పష్టమైన వైఖరి ఎంఎండిఆర్ చట్టం 2015లో భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టిండ్రు. పారదర్శకంగా ఉన్నది. ఆ చట్టంలో కొన్ని లొసుకులున్నా కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ ఆ రోజునే ప్రశ్నించి దాన్ని కూడా సవరణ చేసే విధంగా కృషి చేసింది. ఇవాళ బొగ్గు గనుల వేలంపాట ఏదైతే ఉన్నదో దాంట్లో స్పష్టంగా పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో ఏదైతే నైని బ్లాక్ కానీ మహాపాత్ర కానీ ఈ 2 మైన్స్ మనం వేలంపాట ద్వారా మనం సాధించుకున్నాం. దేశం మొత్తం మీద భారతదేశంలో ఉన్న బొగ్గు గనులలో కూడా సింగరేణి నుంచి వెళ్ళి 15% ఉత్పత్తి కావాల్సిన బొగ్గు కూడా అక్కడ 15% బొగ్గు ఉత్పత్తి ఉన్నది. మరి ఇక్కడ కూడా మనం వేలంపాటలో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఈ కుట్రపూరితమైన రాజకీయాలతోటి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఈ సింగరేణి సంస్థ, మినీరత్న, మహారత్న సంస్థను అబాస్పాలు చేసే విధంగా ప్రవర్తించారు. అట్లనే కార్మిక వర్గం కూడా ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది. మరి మేము కూడా వచ్చినాం, ప్రభుత్వం రాగానే కొత్త బాయిలు తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయాలని ఆలోచన విధానం కొద్దీ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడతా ఉన్నది. ఇవాళ వేలంపాట ద్వారా కోయగూడెం బ్లాక్ 3 కానీ, తాడిచెర్ల బ్లాక్ 3 కానీ, శ్రావణపల్లి కానీ ఈ 4 బొగ్గు బాయిలను మనకు స్పష్టంగా చట్టం చెప్తా ఉన్నది. ఆ చట్టం ప్రకారమే మనం పోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వము మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సింగరేణికి సంబంధించిన పరిశ్రమకు సంబంధించిన బొగ్గు బాయిలు మాకు కావాలని 2015 నుంచి వెళ్ళి 19 వరకు కనుక అప్లికేషన్ పెట్టుకున్నట్టంటే మిగతా రాష్ట్రాలకు జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ వీటన్నిటికి ఎట్లయితే ప్రకటన చేసిండ్రో అదే రకంగా ప్రకటన చేసే అవకాశం ఉండేది. దానికి కాదని వేలంలో పాల్గొనకుండా వేలం ప్రక్రియకు సంబంధించిన టెండర్ ఫామ్స్ కొని దగ్గర పెట్టుకొని వేలంపాటలో పాల్గొనకుండా ఎవరిని కూడా పాల్గొననివ్వకుండా ఏదో ఒక అరవింద కంపెనీ, మందుల కంపెనీ అని చెప్పేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మేము చేయలేమని చెప్పేసి ఎట్లయితే ఎత్తిర్రో అట్లనే ఇవాళ శ్రావణపల్లికి సంబంధించింది కూడా దాన్ని అదే విధంగా చేస్తూ ఉన్నారు. వేలంపాట ద్వారానే మనం బొగ్గు గనులను సాధించుకోవచ్చు అనేది స్పష్టమైన చట్టం ఉన్నది. స్పష్టమైన ఎంఎండిఆర్ చట్టంలో కూడా సవరణలు చేసిన దాంట్లో కూడా ఉన్నది. దాన్ని కూడా పాటించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. రాజకీయాలు మానండి, కార్మిక వ్యతిరేక విధానాలు మానండి, మన వేలంపాట ద్వారా మన బొగ్గు బాయిలు సాధించుకోవచ్చు అనేది చట్టం చెప్తా ఉన్నది. చట్టానికి అందరూ కూడా గౌరవించాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుతా ఉన్నాం. ఇది బొగ్గు గనులకు సంబంధించిన వేలంపాటకు సంబంధించింది. దీంట్లో స్పష్టంగా బిఎంఎస్ అనేది ఈ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ అనేది 2 సంవత్సరాల కాల పరిమితిలో నూతన బొగ్గు గనులు సాధించడానికి కార్మికుల పక్షాన, కార్మికుల కొరకు, కార్మిక హక్కుల కోసం, సంస్థ పరిరక్షణ కోసం కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే ప్రతి కార్మికుడు ఇవాళ చాలా కార్మిక సంఘాలు అంటూ ఉన్నాయి. రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులకు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ ఎన్నికలకు ముందు వచ్చి మేము సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు, హామీలు ఇస్తూ ఉన్నారు. హామీలుగానే మిగులుతూ ఉన్నాయి. ఇవాళ మేము స్పష్టమైన వైఖరితోటి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ అనేది ప్రతి సంవత్సరము సింగరేణి కాలేజ్ నుంచి వెళ్ళి వచ్చిన టర్నోవర్ ఏదైతే ఉన్నదో ఆ టర్నోవర్ నుంచి మనం రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటాదారులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి 18 రకాల పన్నులతోటి డిఫర్ ట్యాక్స్ అని సేల్స్ ట్యాక్స్ అని అనేక రకాల 18 రకాల ట్యాక్సీలు కడతా ఉన్నాం. ఆ ట్యాక్సీల రూపేణా 3,200 కోట్లు, 3,600 కోట్లు మనం గతంలో కూడా 2022-23 ఆర్థిక సంవత్సరానికి కూడా మనం 3,200 కోట్లు కట్టినాం. మరి ఈ సంవత్సరం మనకు వచ్చింది 37,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చిందని చెప్పేసి మన
సంస్థ చైర్మన్ గారే స్వయంగా ప్రకటన చేసిండ్రు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా దాన్ని అప్రూవల్ తీసుకున్నారు. ఆ టర్నోవర్లోకి వెళ్ళి మనము 4,000 కోట్లు సుమారు కట్టవలసిన అవసరం పన్నులో ఉంటుంది. ఆ పన్నుల నుంచి వెళ్ళి సింగరేణి కార్మికులకు వాడే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే 273 కోట్లు ఉన్నదో, 274 కోట్లు ఉన్నదో, రమారమిగా 276 కోట్లు ఉన్నదో ఆ కోట్లను సింగరేణి యాజమాన్యం ద్వారా రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ BMS అనేది తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ప్రతి కార్మికునికి కూడా మరి బొగ్గుబాయిల పైన ద్వారా సమావేశాల ద్వారా కానీ వాళ్ళ ప్రచార సాధనాల ద్వారా కానీ దాన్ని పబ్లిసిటీ చేసి కార్మికులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అట్లనే ప్రతి కార్మికునికి కూడా సొంతింటి పథకం ఇలా కార్మికుడు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ పరిశ్రమలో చేసిన తర్వాత ఇక్కడ క్వార్టర్ అనేది కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. పల్లెటూళ్ళ సొంత గ్రామాలల్లో భూములన్నీ కూడా మనకు లేకుండా పోతాయి. మరి కార్మికుడు క్వార్టరు తీసుకున్న తర్వాత ఇలా ఆయన జీతభత్యాలు అలవెన్సులు కూడా కొడుకుల పెళ్లిళ్ళకు కానీ వాళ్ళ చదువులకు కానీ అన్నిటికీ అయిపోతూ ఉంటే కార్మికుడే మిగులుతూ ఉన్నాడు. ఆ కార్మికునికి ఈ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల అపారమైన భూములు ఉన్నాయి. ఆ భూములల్లో సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణం 50 లక్షలు ఇవ్వాలనేది కూడా తీర్మానం చేసినాం. దీన్ని సొంతింటి పథకం, సొంతింటి కళ సింగరేణి కార్మికుల స్వప్నమైన దాన్ని నెరవేర్చడానికి కూడా మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ BMS పరంగా తీర్మానం చేసినాం. దాన్ని కూడా పూర్తి స్థాయిలో కార్మికులకు కృషి చేసే విధంగా చేస్తామని తెలియపరుస్తా ఉన్నాం. అట్లనే ఈ 2 సంవత్సరాల కాల పరిమితికి ఖచ్చితంగా పటిష్టమైన నాయకత్వం ఉండాలి. ఇలా సింగరేణి కార్మికులు కూడా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు వైఫల్యం చెందినాయి. మరి ప్రత్యామ్నాయ కార్మిక సంఘంగా, సామాజిక మార్పు కోరుకునే కార్మిక సంఘంగా, సంస్థ పరిరక్షణ కోసం పాటుపడే సంఘంగా కార్మిక హక్కులను ఇవాళ కాపాడే విధంగా సురక్షితంగా పరిశ్రమను కూడా మరి బొగ్గు గన్ల సంక్షేమం, కార్మికుల సంక్షేమం ధ్యేయంగా పనిచేసే సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ BMS అనేది నూతన కమిటీని ప్రకటించారు. ఆ కమిటీని కూడా మీ సమక్షంలో ప్రకటిస్తానని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. నూతన కమిటీ అధ్యక్షునిగా యాదగిరి సత్తయ్య సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ BMS అధ్యక్షులు గోదావరిఖనిలో ఉంటాం. అట్లనే యతిపతి సారంగపాణి ప్రధాన కార్యదర్శి, వీరు కూడా గోదావరిఖనిలో ఉంటారు. పొన్నమనేని వేణుగోపాలరావు ఉప ప్రధాన కార్యదర్శి, వీరు కూడా RG3లో ఉంటారు గోదావరిఖని. శ్రీరంగ పవన్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఈయన కూడా కొత్తగూడెంలో ఉంటాడు. ఇంతకుముందు ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. చాట్ల అశోక్ కేంద్ర ఉపాధ్యక్షులు శ్రీరాంపూర్లో పనిచేస్తారు. శ్రీరాంపూర్ రీజన్కి సంబంధించింది ఈయన కేంద్ర ఉపాధ్యక్షులా పనిచేస్తాడు. కారంపూడి శ్రీనివాసరాజు కూడా బెల్లంపల్లిలో ఉంటాడు. ఈయన కూడా కేంద్ర ఉపాధ్యక్షులా పనిచేస్తాడు. బానోతు రామ్ సింగ్ కేంద్ర ఉపాధ్యక్షులు కొత్తగూడెం కార్పొరేటరీలో ఉంటారు. వీళ్ళు కేంద్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతారు. మాదాసి రవీందర్ కేంద్ర కార్యదర్శిగా గోదావరిఖని నుంచి RG2 నుంచి వెళ్ళి నామినేట్ చేయడం జరిగింది. అట్లనే అనప రమేష్ కేంద్ర కార్యదర్శిగా RG3 నుంచి చేయడం జరిగింది. రాగం రాజేందర్ కేంద్ర కార్యదర్శిగా శ్రీరాంపూర్ నుంచి వెళ్ళి, GD ప్రభాకర్ కేంద్ర కార్యదర్శి మందమా నుంచి వెళ్ళి, P వినయ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అట్లనే ఐలవేణి శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, చెట్టి వీరన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఊరగొండ తిరుపతి ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆకుల అరేన్ కేంద్ర కోశాధికారిగా తదితరులను కమిటీని 11 ఏరియాలకు సంబంధించింది 1000 మంది కార్మిక ప్రతినిధుల్లో తీర్మానం ప్రకారం ప్రకటన చేయడం జరిగింది. ఈ కమిటీ 2 సంవత్సరాల కాల పరిమితిలో పనిచేసి రాబోయే రోజులల్లో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ BMS అనేది మరి గుర్తింపు కార్మిక సంఘంగా అవకాశం కల్పించే విధంగా కార్మికులకు సేవ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తాము. మొన్న ఆదివారం 14వ తారీఖు శ్రీరాంపూర్లో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ BMS అనుబంధంగా ఉన్న కార్మిక సంఘం యొక్క 28వ ద్వైవార్షిక మహాసభలు జరిగినాయి. అందులో ఈ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీలో నాకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చారు. ఈ బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తిస్తానని, ఈ బాధ్యతలకు కారణమైన గౌరవనీయులు బొగ్గు పరిశ్రమల ఇన్ఛార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు, అలాగే అఖిల భారతీయ ఖదాన్ మజదూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి గురుడే గారు, అలాగే కోశాధికారి ఆశీష్ మూర్తి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి BMS తూర్పు రామరెడ్డి గారు, ప్రచార కార్యదర్శి శ్రీ జె రామ్మోహన్ గారు, అట్లాగే సింగరేణికి ఇన్ఛార్జీలైన శ్రీ మండా రమాకాంత్ గారు, పులి రాజారెడ్డి గారు, ఏబికేఎం సెక్రటరీ మాధవ్ నాయక్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నూతనంగా గతంలోనే ఉంటూ నూతనంగా కూడా అధ్యక్షులైన
సత్య గారితో కలిసి సింగరేణిలో భారతీయ మజ్దూర్ అనుబంధమైన సింగరేణి కోల్మైన్ సంఘంను బలోపేతం చేస్తానని, కార్మిక వర్గ మనసులు చూరగొంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోదావరికని లక్ష్మీనగర్ ప్రాంతం మహిళా మండలు గోరింటాకు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరికనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలతో సందడి చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.